శ్రీమాత్రే నమః. జ్ఞానసింధు సాధకులు అనేక ధర్మ సందేహాలు పంపించారు. అవన్నీ క్రోడీకరించి పరిశీలిస్తే వారి సందేహాలు ఇలా ఉన్నాయి క్లుప్తంగా. భగవాన్ శనీశ్వరుడి వక్రీకరణ గురించి, అలాగే వారికి సంబంధించిన వివిధ భయాల గురించి, ముఖ్యంగా జ్ఞానసింధు ధార్మిక సండలి యొక్క ప్రధాన నేపథ్యం, అలాగే దిశానిర్దేశం ధార్మిక సాధన. కాబట్టి ఈ సందర్భంలో ఎలా ధార్మిక సాధన చేయాలి, పూర్తి విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్నామని అడగటం చేత స్థూలంగా ఒక పరిశీలన మీకు ప్రకటించే ప్రయత్నం చేస్తుంది జ్ఞానసింధు. జూలై 27, 2026 సోమవారం నుండి డిసెంబర్ 11వ తేదీ శుక్రవారం, అంటే డిసెంబర్ 10 రాత్రి, కొన్ని గణాంకాల ప్రకారం డిసెంబర్ 11 కూడా, ఇలా మొత్తం 138 రోజులు భగవాన్ శనేశ్వరుడు మీనంలో వక్రగతితో సంచారం. ప్రారంభంలో రేవతి నక్షత్రం. ఇలా స్వామివారి యొక్క వక్రగతి సంచారానికి సంబంధించి ముఖ్య సమయం మనం గ్రహించాం. అంటే ఈ 138 రోజులు ఆషాఢం, శ్రవణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిర మాసం ప్రారంభంలో కేవలం ప్రథమ లేక ద్వితీయ తిథులు మటు 2 రోజులు మాత్రమే. ఆషాఢ మాసంలో సుమారుగా ఒక 15 రోజులు పైచులుక. ముఖ్యంగా 4 ప్రధాన మాసాలలో స్వామివారి యొక్క వక్రగతి సంచారం ఉంటుంది. అమ్మో, ఇన్ని రోజుల 138 రోజులంటే 4 నెలలంటే సహజంగా ప్రతిబంధకాలు, అది ఏ నక్షత్రమైనా, ద్వాదశ రాశుల్లో ఏ రాశులైనా మిశ్రమ ఫలితాలు తథ్యం. కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. ఏదైనా సాధకులు గ్రహించవలసింది 138 రోజుల్లో ఎక్కువ సమయం తటస్థంగా ఉండవలసిన పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది, కానీ ఏమాత్రం భీతిల్లవలసిన అవకాశం లేదు ఎవరికి. ఎందుచేత అంటే అసలు ప్రధానమైనటువంటి ఇందులో ఉన్న సూక్ష్మ రహస్యం గ్రహించాలి. ఈ 138 రోజులు సాధకులై పుణ్యాన్ని బాగా పెంచుకోవటానికి, పెంపొందించుకోవటానికి గోచారంలో ఇలాంటివి సంభవిస్తుంటాయి. ఈ దృష్టి లేకపోవటం చేత, లేదా వీటి యందు అవగాహన లేకపోవటం చేత వివిధ సామాజిక మాధ్యమాలలో అనేక రకాలు వినటం చేత కాస్త భీతి పొందటం, బలహీనత కలగటం ఇత్యాది జరుగుతూ ఉన్నాయి మన సాధకుల్లో. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ప్రధానంగా మహర్షుల యొక్క ప్రణాళికని మనం విశ్లేషించుకుంటే 138 రోజులు భగవాన్ శనేశ్వరుడు చాలా మౌనంగా ఉంటారు, ఎవరు ఏ క్రియలు చేసినా కూడా. ఎందుచేత అంటే మన మహర్షుల యొక్క కర్మ సిద్ధాంత విజ్ఞానాన్ని అనుసరించి మంచి సమయం ఇది ఆధ్యాత్మిక సాధకులకి. ఈ 138 రోజులు ఒక రకంగా గోల్డెన్ పీరియడ్. ఎవరైతే ఆధ్యాత్మిక దృష్టి కలిగి సదాచారం వైపు మొగ్గ చూపి క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని వారికి ఉన్నంతలో గడుపుతారో, వారు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నా, వారు నైతికతని, నీతిని ఎక్కువ పాటిస్తారు, ధర్మం వైపు మొగ్గు చూస్తారు, వారికి స్వామివారు అనుగ్రహం తర్వాత వర్షిస్తారు. ఇది పూర్తిగా అందరినీ పరీక్షించి విశ్లేషించే కాలం అని మనకు జ్యోతిర్విజ్ఞానాన్ని అనుసరించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ కొన్ని ముఖ్య విషయాలు మీకోసం నేను పరిశీలించి అందిస్తున్నాను, గ్రహించండి. మీరు 138 రోజులు అమ్మో అని భయపడుతున్నారు, కానీ ఈ దృష్టి చూడండి. ఈ 138 రోజులు 4 నెలల్లో సుమారుగా అలభ్య విశేష యోగములు
35 పైచిలుక ఉన్నాయి. జ్ఞానసింధు మీకు ఇప్పుడు అత్యద్భుతమైన ఒక శుక్రవారం నాటి సాధన అందిస్తుంది. సహజంగా మీరు ఇన్ని రోజులు భగవాన్ శనేశ్వరుడికి శనివార వ్రతాల గురించి వినుంటారు. అవి చాలా వాస్తవం. కానీ వాటితో పాటు ఒక ప్రత్యేక సాధనగా శుక్రవారాలు చేయవలసింది. కాబట్టి ఇలా మనం చూసినప్పుడు 138 రోజుల్లో సుమారుగా 20 శుక్రవారాలు ఉన్నాయి. ఇటు అలభ్య విశేష యోగాలు, ఈ 20 శుక్రవారాలు సుమారు 55 పైచిలకు అవుతాయి. ఇవి కాకుండా ఇక పండగలు, పర్వతిథులు, ఈ 4 మాసాలు, దేవీ నవరాత్రులు, వినాయక చవితి నవరాత్రులు, కార్తీక మాసం యావత్తు, ఇలా అనేకం విశేషంగా ఆధ్యాత్మిక వైభవం కలిగి ఉంటాయి. అంతేకాదు దక్షిణాయన ప్రవేశించాం కాబట్టి మహాలయ పక్షాలతో పాటు పితృదేవతా సాధనలకి అపార కటాక్షాన్ని కలిగించే సందర్భం, సమయం కూడా. ఇదే సమయంలో ఒకవైపు గురువు, అలాగే వివిధ గ్రహాలు. సాధకులారా, అది కేవలం ఒక గ్రహం అనే కాదు, ఏ నవగ్రహాల్లో ప్రతి గ్రహదేవత కూడా పురాకృత పాప పుణ్యాలను అనుగ్రహించటానికే ఉంటారు. ఇది ఒక గ్రహం మాత్రమే కర్మఫలదాత అనుకోకూడదు. ప్రతి నవగ్రహాల్లో ప్రతి గ్రహదేవత కూడా కర్మఫల ప్రదాతలే. కాబట్టి మంచి అవకాశం భగవాన్ శనేశ్వరుడు కలిగింపచేస్తున్నాడు. ఇక ఈ విషయంలోకి ప్రవేశిస్తే ఈ శుక్రవారం రోజు సాధనల గురించి తెలుసుకుందాం. ఈ 20 శుక్రవారాల్లో శుక్రవారం పూట ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు ఈ సమయాన్ని వినియోగించుకోగలిగితే సాధకులు ఏదో ఒక రూపంలో చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఇది చాలా అష్టలక్ష్మి వైభవాలను కలగచేసే ఒక విశేష సాధన. శుక్రవారం ఈ సమయంలో శుచిగా స్నానాదులు ముగించుకొని, ఇది 2 రకాలుగా ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ ఆ సమయంలో ఉద్యోగ వ్యాపారాలకి హడావుడిగా వెళ్ళే వారికి ఒక చిన్న మార్పుతో స్థిరంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక స్థానంలో ఉండేవారు ఈ 7:30 నుంచి ఉదయం 9 గంటల మధ్యలో 7:30 కల్లా అన్నీ ముగించి శుచిగా కూర్చొని దీపారాధన పూర్తి చేసుకొని గణపతి స్తోత్రము, తదుపరి పిప్పలాద శనేశ్వర స్వామి స్తోత్రము, ముఖ్యంగా ఈ 2 కంపల్సరిగా చేయవలసి తప్పనిసరి. దశరథకృత శనేశ్వర స్తోత్రాలు పారాయణ చేసి వెంటనే లక్ష్మీ సంబంధమైనటువంటి అష్టోత్తరాలు, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణలు, కనకదారాస్తవ పారాయణం ఇది చేయగలిగితే ఈ సమయంలో కనీసం ఇలా ఈ సమయంలో ప్రయాణాల్లో ఉండి ఉద్యోగాలకు వెళ్ళే హడావుల్లో ఉండేవాళ్ళు తమ వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమయాన్ని ఈ స్తోత్రాలు వినటానికి, లక్ష్మీ కటాక్షాన్ని పొందటానికి, గ్రహ సాధనకి వినియోగించుకోవటం వల్ల చాలా ఉపయుక్తం. ఇది గ్రహించాలి. ఇక ఇది కాకుండా అందరికీ తెలిసినటువంటి విషయమే కాలభైరవ స్వామి వారి సాధనలు, శివాలయ దర్శనాలు, హనుమత్ దర్శనాలు, ముఖ్యంగా నామజపాలు ఎంత ఎక్కువ చేస్తే, నిరంతరం చేస్తే అంత విశేష ఫలితాన్ని పొందుతారు. అవకాశం ఉన్నవారు తప్పనిసరిగా, అది ఏ రోజైనా ఏ వారమైనా పర్వాలేదు, దుర్గాదేవి, కాళీదేవి దర్శనాలు ఈ 138 రోజుల్లో తప్పనిసరిగా, వీటి కోసం మళ్ళీ ఎక్కువ ధనం ఖర్చు పెట్టుకొని తీర్థయాత్రలకు వెళ్ళవలసిన అవశ్యం ఎవరికీ లేదు. ఒకవేళ అవకాశం ఉండి అలాంటి ఆలోచన ఉండి ఆర్థిక వెసులుబాటు ఉన్నవాళ్ళు ఎలాగో వెళ్ళొచ్చు. కానీ తమ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు, అది అమ్మవారైనా, రాముడైనా, కృష్ణుడైనా, ఈశ్వరుడైనా, ఆరోగ్యం బాగుండి ఎలాంటి షుగర్ వ్యాధులు లేకుండా, కాళ్ళకి పాదాలకి ఎలాంటి సమస్యలు లేని వాళ్ళు చెప్పులు వేసుకోకుండా దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటము, దర్శనం చేసి రావటము ఈ 138 రోజులు చాలా అనుగ్రహదాయకం. ఎవ్వరూ వదులుకోకండి హిందువులారా. అత్యంత విశేషమైన సూక్ష్మమైన సాధనలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒక నియమం ఏర్పాటు చేసుకొని శనివారం, ఆదివారం నియమాలు పాటిస్తే ఈ 4 నెలలు అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు స్వామివారు సవ్య దివసలోకి వచ్చినప్పుడు అనుగ్రహంగా పొందుతారు.
అంతేకాదు ఈ చేసే ప్రతి సాధన ఘనీభవించి మీకు మీ కుటుంబానికి మీ సంతానానికి రక్షణ కవచంలాగా ఏర్పడుతుంది. గిరి ప్రదక్షిణకు అవకాశం ఉన్నవాళ్ళు గిరి ప్రదక్షిణలు చేయొచ్చు. అన్నిటికీ మించి ప్రతిదీ ముఖ్యమైన సాధన మీకు చెప్పేది ఆధ్యాత్మిక సేవలు. ఒక దేవాలయంకి వెళ్ళి సేవ చేయటం, ఎక్కడైనా యజ్ఞయాగాలు జరుగుతుంటే సేవ చేయటం, ఆర్థికంగా శక్తి ఉంటే దాన ధర్మాలు చేయటం, లేదా సమయం ఇచ్చి పని చేయటం, రోగులకి, పెద్దవాళ్ళకి, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఇలాంటి వారికి తమ యథాశక్తి సహాయము, సహకారము, మాట సహకారం ఇలా చేయటం, ఆధ్యాత్మిక సేవలు విస్తృతంగా వాళ్ళు పాల్గొంటూ సేవ చేయటము, ఇవన్నీ కూడా ఈ 138 రోజుల్లో స్వామివారు పరిశీలించి, పరీక్షించి, తటస్థంగా ఉంటూ మౌనంగా అన్నీ స్వీకరించి మీకు తన పూర్తి వక్రగతి నుంచి సవ్యంగా వచ్చిన మరుక్షణం వరాల వర్షాన్ని కురిపిస్తారు. కాబట్టి కాలభైరవాది సంపూర్ణ సాధనలు యథాశక్తి చేసి ఎవరు భయపడకుండా అసలు ఆధ్యాత్మిక దృష్టిని పెంచుకోమని జ్ఞాన సింధు తెలియచేస్తూ శ్రీమాత్రే నమః.